లేని ప్రయాణం ప్రమాదకరమన్నారు మంత్రి సవిత. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఎస్ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి దర్గా సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. దర్గా సర్కిల్లో మానవహారం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వెళ్తున్న బైక్ వాహనదారునికి హెల్మెట్ తొడిగి ప్రాణం విలువ తెలియజేశారు మంత్రి. మీ తల్లిదండ్రుల జన్మదిన కానుకగా హెల్మెట్ బహుమతిగా ఇవ్వమని మంత్రి విద్యార్థులకు సూచించారు. డీటీఓ కరుణాసాగర్ రెడ్డి, సిఐ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పోలీస్ శాఖ, రవాణా శాఖ ఇద్దరు కలిసి ఈరోజు రోడ్డు భద్రత గురించి అవేర్నెస్ కోసం ఒక ర్యాలీ పెట్టారు. ఆ ర్యాలీలో ముఖ్యంగా ఏమంటే మనం చూస్తూనే ఉన్నాం, రోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్ల నిర్మూలనకు ఏ విధంగా అయితే మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో పిల్లలకు, ఒక పక్క పట్టణ ప్రజలకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ఒక మంచి, ఎందుకంటే ఏదైతే జాగ్రత్త అయితే, ఎందుకంటే కుటుంబాలు ఈరోజు యాక్సిడెంట్ల వల్ల రోడ్డు పాలైపోయాయి. ఆ విధంగా జాగ్రత్తలు ఏదైతే టూ వీలర్ వాళ్ళు టూ వీలర్లో ఇద్దరే వెళ్ళాలి, అందుకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. దానివల్ల ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా సీరియస్నెస్ కాకపోయినా కొంచెం సేఫ్టీలో ఉంటారన్న ఉద్దేశంతోనే ఈరోజు హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించవలసిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కారు తోలే వాళ్ళు కూడా సేఫ్టీ బెల్ట్ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ తీసుకొని డ్రైవింగ్ చేయకూడదు. ఒక టూ వీలర్ కావచ్చు, ఆటో కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, విమానం కావచ్చు, ఎవరే కానీ సెల్ ఫోన్ తీసుకొని డ్రైవింగ్ చేయొద్దండి, ప్రమాదాలు గురి కావద్దండి అనే విషయం కూడా చెప్పారు. అదేవిధంగా డ్రింక్ చేయకుండా, ఎవరైతే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకే కాకుండా ఎదుటి వారికి కూడా ప్రమాదకరమైన పరిస్థితికి వస్తుంది. దయచేసి ఎవరు మందు తాగి డ్రైవింగ్ చేయదన్న విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేశాం. అదేవిధంగా రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు కూడా రెండు వైపులా చూసి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు రోడ్ క్రాసింగ్ చేయాలి. అంతేకాకుండా ఎందుకంటే ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట్ల కూడా డిపార్ట్మెంట్ కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. కాబట్టి ప్రజలందరినీ మేము కోరుకునేది ఒకటే, ఆటో వాళ్ళని కూడా మేము కోరుకునేది ఒకటే, ఒక్కొక్కసారి 20 మందిని 30 మందిని ఆటోలో తీసుకుపోవడం వల్ల మనం మొన్ననే ప్రమాదం, అనంతపురం దగ్గర ఒక ప్రమాదం కూడా జరిగింది. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో కూడా మనం అందరం చూసాం. దయచేసి నేను ఆటో ఓనర్లకి, డ్రైవర్లకు కూడా తెలియజేసేది ఒక్కటే, 5 నుంచి 6 మంది దాకా తీసుకెళ్ళండి. వాళ్ళ ప్రాణాలు, మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ప్రజలు కాపాడవలసిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పిల్లలు కూడా బాగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం వల్ల మేము కూడా మా తల్లిదండ్రులకు చెప్తాం, బయటికి వెళ్ళేటప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోండి, సెల్ ఫోన్ మాట్లాడొద్దండి, మందు తాగి డ్రైవింగ్ చేయొద్దండి అని పిల్లలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి చెప్పడం వల్ల కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇలాంటి మరికొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మరికొన్ని కూడా చేయబోతుంది.